హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో కొత్త యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. మా పాప ఫ్రాక్స్ అండి అన్నీ. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే నేనేదో పెద్ద షాప్కి వెళ్ళి మెటీరియల్ తెచ్చి స్టిచ్ చేయించినవి కాదండి. జస్ట్ మనకి తాంబూలంలో ఇస్తారు కదా బ్లౌజ్ పీసెస్, వాటితోటి స్టిచ్ చేయించినవండి. ఇది జస్ట్ కాటన్ క్లాత్ 80 సెంటీమీటర్స్ ఉందండి. మా పాపకు ఫ్రాక్ స్టిచ్ చేయించాను. ఎందుకండి మనీ వేస్ట్ చేయడం, ఉన్న దాంట్లోనే మనము ఎలా హైలైట్ చేసుకోవాలి అన్నది నా థాట్ అండి. సో ఈ 80 సెంటీమీటర్స్ తోటి మా పాపకి సమ్మర్ కదా, కాటన్ అయితే బాగుంటుంది కదా అనేసి స్టిచ్ చేయించానండి. మా పాపకి చూడండి, లైనింగ్ కూడా నేను మ్యాచింగ్ ఇవ్వలేదు, ఇంట్లో ఉన్న లైనింగ్ పీసెస్ తోటి కుట్టించానండి. అంటే రెగ్యులర్గా వేసుకోవడానికి ఎందుకు మనము మనీ వేస్ట్ చేయడం, ఉన్న దాంట్లో ఇస్తే సరిపోతుంది కదా అనేసి ఇచ్చాను. ఇది వచ్చేసి సెకండ్ ఫ్రాక్ అండి. ఇది కూడా 80 సెంటీమీటర్సే బ్లౌజ్ పీస్ అండి. ఇది కూడా తాంబూలంలో ఇచ్చిందే. సో కాకపోతే దీనికి స్లీవ్స్ రాలేదండి. అంటే సమ్మరే కదా ఏమవుతుంది అనేసి స్లీవ్స్ లేకుండా రాకపోయినా అడ్జస్ట్ చేసి కుట్టారు మా సిస్టరు. చూడండి, ఇది కూడా కాటన్ క్లాతే అండి. కాకపోతే కొంచెం ఇలా ప్రింట్ వచ్చేసింది. బాగుంది కదా. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి మా పాపది. ఇది కూడా సేమ్ అలానే అండి. ఇదేంటంటే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో, ఇది కూడా పైన రెడ్ కలర్ క్లాత్ మా సిస్టర్ వాళ్ళ పాపకి మా పాపకి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయించాను. పాపకేమో మిడ్డిల్ నాకు కుట్టించి వైట్ కలర్ది హాఫ్ ఏమో మా పాపకి ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించానండి. ఇంకొక ఫ్రాక్ చూడండి, ఇది కూడా జస్ట్ 1 మీటర్ పీస్ అండి, నా బ్లౌజ్ పీస్. సో మా పాపకి ఇలా స్టిచ్ చేయించాను. చూడండి, చాలా సింపుల్గా, అంటే వాళ్ళకి వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండేటట్టు ఎక్కువ ఏమీ యూస్ చేయలేదండి. జస్ట్ నడుముకి వడ్డానం లాగా ఇంట్లో చిన్న లేస్ ఏదో 1 మీటర్ ఉంటే అది యాడ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఎక్కువ పైపింగ్ కింద పీకో చేస్తారు కదా, దానికి వైర్ పీకో యూస్ చేస్తే బాగా ఇట్లా ఫ్రిల్స్ లాగా బాగా లేస్తాయండి, బాగుంటుంది. చూడండి, బ్యాక్ కూడా ఏం లేదండి, జస్ట్ సింపుల్గా పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా వేసుకునేటట్టుగా స్టిచ్ చేయించానండి. చూడండి లైనింగ్ చూడండి, నేను ఆల్మోస్ట్ స్టిచ్ చేయించిన ఫ్రాక్స్ అన్నిటికీ ఇంచుమించుగా కలిసిన లైన్. ఇది వచ్చేసి ఇంకో ఫ్రాక్ అండి. ఇది కూడా నా శారీలో బ్లౌజ్ పీస్ అండి. నేను కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుంటే బ్లౌజ్ పీస్ వేస్ట్గా పోతుంది కదా, ఎందుకు పాపకు స్టిచ్ చేస్తే మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా అనేసి స్టిచ్ చేయించాను. ఇంకొకటి పైనది బ్లూ కలర్ కూడా వేరే బ్లౌజ్ పీస్ ఉంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని మా అక్క స్టిచ్ చేశారండి. చూశారు కదా, కలర్ కాంబినేషన్ బాగుంది కదా, బ్లూ అండ్ పింక్. ఇది నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్ అండి. ఇది కూడా మా మదర్ శారీలోది బ్లౌజ్ పీస్ అండి. బ్లాక్ మీద వైట్ డాట్స్ వచ్చాయి. దీన్ని ఇలా సింపుల్గా అండ్ కొంచెం హెవీ వర్క్ లాగా చేశానండి, సింపుల్గా ఉన్న ఫ్రాక్ని. దీనికి రెడ్ కలర్ ఫ్రిల్స్ పెట్టించేసి నెక్కి, హ్యాండ్స్కి కూడా ఫ్రిల్స్ పెట్టారండి. దాన్ని ఎలా డిజైన్ చేయాలని ఆలోచించి ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా బ్లాక్ కలర్ లేస్ ఉంటే అది పెట్టి కింద పర్ల్స్ కుట్టేసి పెట్టానండి. చాలా సింపుల్ అండ్ చూడడానికి కూడా ఫ్రాక్ వేసుకుంటే కూడా పాప చాలా బాగుందండి. బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ అని అంటారు కదా, సో ఉన్న వాటి దాంట్లో ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు మనీ ఎక్కువ పెట్టాలి, ఉన్న దాంట్లో డిజైనింగ్గా ఎలా చేయాలి అనేసి నా థాట్. ఇది కూడా బ్లౌజ్ పీసే అండి. సేమ్ తాంబూలంలో పెట్టిన బ్లౌజ్ పీస్లే అండి, ఆల్మోస్ట్ ఒక 3-4 అలాంటివే. ఇంకొకటేమో నా శారీస్లోవి. ఇది కూడా ఏం లేదండి, సింపుల్గా స్టిచ్ చేయించాను. మీకు ఎలా అనిపించినాయి నా ఐడియాస్ నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందా లేదా, మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అనేసి. చాలామంది ఇలా తాంబూలం పెట్టిన బ్లౌజ్ పీసెస్ని పడేస్తూ ఉంటారు. సో అలా పడేయకుండా ఇలా పిల్లలకి ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ వరకు వస్తాయండి ఫ్రాక్స్. అడ్జస్ట్ చేసి మిషన్ కుట్టే వాళ్ళకి చెప్తే బాగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తారండి. ఇంకా ఏంటంటే పిల్లలకి ఫ్రాక్స్కి కింద మనకి వైర్ పైపింగ్ చేస్తే బాగుంటుందండి. ఫ్రిల్స్లా ఇట్లా బాగా పైకి లేచినట్టుగా బాగా కనిపిస్తుంది.